హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవాళ ఫ్రైడే కదండి. ఫ్రైడే రోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి ముగ్గు అయితే వేస్తున్నాను. వాళ్ళ నల్లు వస్తుందండి, జల్దీ పూజ చేసుకుందామని చెప్పి ఇంట్లో పనులు అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను. తర్వాత ఇలా వాకిలుకి ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఇలా మొత్తం అయితే అయిపోయిందండి. పిల్లలకైతే నీళ్ళు పెట్టేశాను. ఇవాళ పప్పు మునక్కాయ అయితే చేశాను, అంటే పప్పుచారు. అన్నం అయితే వండేసాను, టీ పెట్టేసి మా వారికి అయితే ఇచ్చేసాను, మాప్ పెట్టేశాను, ఇల్లు అయితే ఊకేసాను. మొత్తం పనులు అయితే మొత్తం కంప్లీట్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యాను. పూజ చేద్దామనే లోపు నల్ల అయితే వచ్చేస్తుంది. నల్ల వచ్చి బంద్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నీళ్ళు అయితే పడుతున్నాను. నల్ల రాకముందుకే పూజ అయితే కంప్లీట్ చేద్దామనేసి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈ నల్ల ఏ టైంకి వస్తుందో తెలియదండి. ఒక్కొక్కసారి 9 o'clock వస్తుంది, ఒక్కొక్కసారి 8:30కి వస్తుంది, ఒక్కొక్కసారి 11 o'clock వస్తుంది. ఎప్పుడు ఎలా వస్తుందో సరిగ్గా అర్థం కాదు. ఇవాళ అయితే 9 o'clock వచ్చింది. ఇలా మొత్తం పట్టేసి లోపటైతే పెట్టేశాను. ఇక్కడ మొత్తము వాటర్ పడ్డాయి కదా, అదైతే మొత్తం తూడ్చేసాను వైపర్ తోటి. ఇంకా మనీ ప్లాంట్ కొత్త చిగుర్లు వస్తున్నాయి, మంచిగా అనిపిస్తుంది. అలా అనేసి తీసానండి. మొత్తం అయితే ఇలా అయిపోయింది. ఇంకా తర్వాత పూజ చేద్దామని చెప్పేసి పూజ అయితే చేస్తున్నాను. మార్నింగ్ ఇంటి ముందుకు పువ్వులు ఆమె వస్తే ఆమె దగ్గర అయితే తీసుకున్నాను. ఆమె దగ్గర అయితే చాలా బాగుంటాయండి పువ్వులు, రకరకాలుగా. కింద పోతేనైతే ఇంత మంచిగా దొరకవు. ఇంట్లో అయితే ఇలా పూజ అయితే చేసేసాను. బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేయాలి కదా, అందుకే ఇలా ఒక ప్లేట్లోనైతే అన్నీ అయితే పెట్టుకొని తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకుంటాను నేను. ఇలా మొత్తం పెట్టేసి బయట తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేస్తున్నాను. మనైతే ఇలా పైన అయితే అరేంజ్ చేసుకున్నానండి, ఎందుకంటే కింద పిల్లలుకే ముట్టుకుంటారు కదా, అలా అనేసి ఇలా పైన అయితే సెట్ చేసుకున్నాను. ఇలా ఇంట్లో అలాగే బయటనైతే పూజనైతే చేసేసాను. తర్వాత పిల్లలకైతే తినిపిస్తున్నాను. వాళ్ళు మేము తింటామని చెప్పేసి అంటారు, కానీ సరిగ్గా తినరు. నాకేమో నేను వేసింది మొత్తం తింటేనే వాళ్ళు తిన్నట్టు అనిపిస్తుంది, లేకపోతే మంచిగా అనిపించదు. అలా అనేసి నేనే ఎక్కువ శాతం తినిపిస్తాను, వాళ్ళకైతే వేసి ఇవ్వను. కొంచెం తింటారు, నేను తిన్నా కదా అని చెప్పేసి అదరకొడతారు నన్నే. ఇక మళ్ళీ తినరు. ఇక వాళ్ళకి తినిపించుకుంటా నేను కూడా తినేసాను. తర్వాత మా వారు నైట్ వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చారండి. అదైతే కట్ చేసి ఇవ్వమని చెప్తే వాళ్ళకైతే ఇలా కట్ చేసి ఇస్తున్నాను. ఇట్లా పీసులు కట్ చేసి ఇస్తేనేమో కింద పడేయకుండా మంచిగా తింటారు. ఇంకా పెద్ద పీసులు ఇచ్చినామనుకో మొత్తం అయితే పడేస్తారు డ్రెస్ మీద ఇట్లా. అలా అనేసి ఇలా అయితే కట్ చేసి ఒక ఫోక్ ఇచ్చినామనుకో గుచ్చుకొని మంచిగానైతే తింటారు, కింద పడేయకుండా నీట్గా తింటారు. లేకపోతే డ్రెస్ మీద బండల మీద మొత్తం అయితే వేస్తారు.
అలా అయితే మంచిగా అనిపించేది కదా. ఇలా మొత్తం కట్ చేసి వాళ్ళకి వేసిస్తే వాళ్ళైతే కూర్చొని అయితే తింటున్నారు. అవైతే పేస్ట్లో అయితే మొత్తం ఒక కవర్లో వేసి డస్ట్బిన్లో అయితే వేసేసాను. తర్వాత ఈవినింగ్ వాళ్ళకైతే అన్నం మాట వద్దట, అలా అనేసి మ్యాగీ అయితే ఉండే ఇంట్లో, అదైతే వాళ్ళకి చేసి ఇస్తున్నాను. నేనైతే మ్యాగీ ఇలా సింపుల్గా చేస్తానండి. ఇంకొకసారి అయితే అదే మ్యాగీ ఆయిల్లో ఫ్రై చేసి మసాలా అయితే వేసిస్తాను. టైంకి ఇట్లా ఎగ్స్ ఉండే ఇంట్లో, అవైతే వేసిస్తున్నాను. వాళ్ళైతే ఎక్కువ శాతం ఏం అడగరండి, అడిగినప్పుడు అయితే ఇలా చేసిస్తాను. ఇలా చేసి మొత్తం అయితే వాళ్ళకి వేసి ఇచ్చేసాను. వాళ్ళైతే కూర్చొని తింటున్నారు. ఇవాళటి వీడియో అయితే ఇంతేనండి. ఎలా ఉంది వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.